హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసేటప్పుడు అసలు ఏంట్రా వీళ్ళు ఏం పర్ఫామ్ చేస్తలేరు అని అనిపించింది స్టార్టింగ్ ఆడిషన్ వీడియో చూసినప్పుడు. బట్ యాజ్ పర్ మై ఒపీనియన్ నేను తప్పని చెప్పుకున్న దమ్ము శ్రీజ విషయంలో, ప్రియా శెట్టి అందరి కంటెస్టెంట్ విషయంలో. సో చూద్దాం. ప్రియా శెట్టి గారు సక్సెస్ఫుల్గా కామనర్ ఆడిషన్స్లో సక్సెస్ఫుల్గా అయ్యి 15 మెంబర్స్లో సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష షోలో జడ్జెస్ ద్వారా కానీ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో పట్టుకెళ్ళిరు. తనకంటూ తను ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. చూద్దాం మరి ఆ ఫ్యాన్ బేస్ కాకముందు ఇంకా బిగ్ బాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఓటీటీలో చూడకపోతే ఇప్పుడు కొత్తలే కనబడతారు. చూద్దాం మరి ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తారా లేదా అనే దాని గురించి. సో ఈమె వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో పార్టిసిపేట్ చేసారు. ఇంకా కామనర్గా వచ్చి మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏం మెన్షన్ చేయలేరు. బట్ కర్నూలు ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చారు. చూద్దాం మరి అంత దూరం నుంచి వచ్చి తనకు అంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక గేమ్ ఆడి లోపలికైతే పోయారు. చూద్దాం మరి ఎట్లా ఆడతారు ఏంది అనే దాని గురించి. సో వీళ్ళు కామనర్స్గా లోపలికి వెళ్ళారు కాబట్టి సో చాలామంది ఎవరైతే వీళ్ళతో పాటు కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సపోర్ట్గా ఉంటారు. మీ సపోర్ట్ ఎవరికి అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైతే లోపలికి వచ్చారో 5 మంది, అందులో అన్డిజర్వింగ్ ఎవరు 5 మందిలోకి వెళ్ళి ఇంకా ఎవరైతే మిగిలిపోయారో కంటెస్టెంట్స్ వాళ్ళు డిజర్వింగ్ ఎవరు అనే దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.